తెలంగాణ గొప్పతనాన్ని దేశమంతటా ఎరకజేసిన మహానేత పివి నరసింహారావు అని అన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. పివి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు హోంమంత్రి నాయిని. తీసుకొచ్చినటువంటి తెలంగాణ బిడ్డ మన దగ్గర లేకపోవడం మనందరికి దురదృష్టం. కానీ మన పేరు మాత్రం, తెలంగాణ పేరు మాత్రం భారతదేశంలో నిలబెట్టినటువంటి వ్యక్తి, మహా వ్యక్తి, రాజకీయంగా చాణక్యుడు. అన్ని విషయాల్లో ఆయన చాలా తెలివిగా వ్యవహరించి తెలంగాణ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క కార్యశీలత, ఆయన యొక్క గుణగణాలు మన భారతదేశంలో అతి తక్కువ మందికి ఉంటాయి. అన్ని భాషలు వచ్చినటువంటి రాజకీయ నాయకుడు తక్కువ ఉంటారు. అట్లనే పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతికి పూర్తిగా, జయంతికి పూర్తిగా మేమందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. వారు చేసినటువంటి సేవలని ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికే మార్గదర్శకమే కాకుండా ప్రపంచానికి కూడా భారతదేశం అంటే ఏందో చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి పివి నరసింహారావు గారు దినదినాభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచంలో వారిని ఎప్పటికీ గుర్తుపోయే విధంగా ఈ దేశానికి పరిపాలన. ఆ రోజు కూడా మైనారిటీ ప్రభుత్వం. మరి ఆ మైనారిటీ ప్రభుత్వంలో కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ దేశానికి ఆదర్శం కావడమే కాకుండా ఈరోజు దేశం మరి ఆర్థిక రంగంలో పురోగతి సాధించిందంటే ఆ రోజు వారు వేసినటువంటి నాంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఈ ఒడిదుడుకుల మధ్య ఒక తెలంగాణ బిడ్డగా మరి ఈ దేశంలో ఆ ఉన్నతమైనటువంటి స్థానం చేరాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ తెలిసిందే. మొదలే మన ప్రాంతం వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం ఇందిరాగాంధీతో మొదలుకొని ఆ తర్వాత వచ్చిన వారందరితో కూడా సాన్నిధ్యం ఉండడమే కాకుండా మరి ఈరోజు వారు మరణించిన తర్వాత మనం ఈరోజు జయంతి జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో నేను భారత రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు వారు చేసినటువంటి సేవల్ని అనేక సందర్భాల్లో మన శాసనసభలో కానివ్వండి, లేకపోతే వివిధ ప్లాట్ఫామ్స్లో కూడా అనేక సందర్భాల్లో మరి వారి యొక్క పేరును ఉచ్చరించడమే కాకుండా వారు చేసినటువంటి సేవల్ని మరి గుర్తించే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పార్లమెంటు జరగబోతుంది కాబట్టి మరి ఆ పార్లమెంటు లోపట్నే మరి క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకొని మరి వెంటనే రాష్ట్రపతి గారు కూడా మరి వారికి మొదటి నుంచి పివి నరసింహారావు గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మాత్రం
అన్ని కార్యక్రమాలు మరి పివి నరసింహారావు గారి జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి, మరి అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి సేవలని డెఫినెట్గా ఈ ప్రభుత్వం నిరంతరం మరి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడమే కాకుండా తప్పకుండా వారిని, వారి కుటుంబ సభ్యులు కూడా మరి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయాలలో సంప్రదించడమే కాకుండా మరి డెఫినెట్గా రాబో రోజుల్లో తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది, భారత్ రత్న ఇస్తారని చెప్పి. ఎందుకంటే వారి ఆయంలో ఎంతోమందికి భారత్ రత్న ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి భారత్ రత్న అంటే వారు చేసినటువంటి సేవలు ఈరోజు సంస్కరణలు తెచ్చిన తర్వాత ఈ దేశానికి ఎంత మేలు జరిగిందనేది కూడా వాళ్ళు మరి అవన్నీ బేస్ చేసుకొని డెఫినెట్గా వారికి భారత్ రత్న ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మాజీ ప్రధాని పివి గారికి భారతరత్న, మాజీ ప్రధాని పివి గారికి భారతరత్న.